ఇది ఒక స్టైలిష్ మంత్రగత్తె. ఆమె ఒక పెద్ద అపార్ట్మెంట్లో నివసిస్తుంది. ఒకరోజు ఈ అబ్బాయి అనుకోకుండా లోపలికి వచ్చాడు. కానీ మంత్రగత్తె అతన్ని తినలేదు. ఎందుకంటే ఆ అబ్బాయికి ఒక ప్రత్యేకమైన ప్రతిభ ఉంది. అతను భయంకరమైన కథలు రాయగలడు. మంత్రగత్తె అతనికి ప్రతి రాత్రి తనకు కథ చెప్పాలని, లేకపోతే అతన్ని బొమ్మగా మార్చేస్తానని హెచ్చరించింది. కథలు వింటున్నప్పుడు మంత్రగత్తె ఒక విచిత్రమైన సుగంధద్రవ్యం పిచికారి చేస్తుంది. ఆమె కళ్ల మనులు ఒక అన్యమైన వెలుగుతో ప్రకాశిస్తాయి. కథలకు సంతోషకరమైన ముగింపు ఉండకూడదు. అలా ఉంటే ఆమె కోపగించుకుంటుంది. విషాదాంతం ఉన్న కథలే ఆమెను తృప్తిపరుస్తాయి. కానీ ఆ రోజు మంత్రగత్తె అబ్బాయి కథల పుస్తకాన్ని చింపేసింది. అతను భయపడ్డాడు. అప్పుడు అబ్బాయి అపార్ట్మెంట్లోనే చిక్కుకుపోయిన మరో అమ్మాయిని కనుగొన్నాడు. ఇద్దరూ కలిసి పారిపోవాలని నిర్ణయించుకున్నారు. ఒక పాత పుస్తకంలో మంత్రగత్తెని నిద్రపుచ్చే ఔషధపు రహస్యాన్ని కనుగొన్నారు. మంత్రగత్తె బయటికి వెళ్లినప్పుడు పుస్తకంలోని పద్ధతిని అనుసరించి అవసరమైన మొక్కలను కోసి చివరకు నిద్రపోయే మందు తయారు చేశారు. ఆ రాత్రి వారు మంత్రగత్తె కోసం మంచి విందు తయారు చేసి ఆ మందును ఆమె పానీయంలో కలిపారు. కానీ అప్పుడు వింత జరిగింది. ఔషధం పానీయంతో ప్రతిస్పందించి పచ్చగా మారిపోయింది. వీటన్నింటిని దగ్గర దాగి ఉన్న అదృశ్య స్ఫింక్స్ గమనించింది. మంత్రగత్తె ఇప్పటికే సహనాన్ని కోల్పోయింది. కాబట్టి అమ్మాయి ముందుగా భోజనం తీసుకెళ్లాల్సి వచ్చింది. ఆమె ఉత్కంఠతో ఉన్న ముఖాన్ని చూసి మంత్రగత్తె అనుమానపడింది. అబ్బాయి ఆ పానీయాన్ని పరబోసి కొత్తదాన్ని తయారు చేయాలని చూశాడు. కాని నిద్రమందు పూర్తిగా మాయమైపోయింది. తర్వాత మళ్లీ కథ చెప్పే సమయం వచ్చింది. అబ్బాయి నెమ్మదిగా భయంతో ముందుకు నడిచాడు. ఔషధం తయారీలో సమయం గడిచిపోయింది. ఒక కథ కూడా రాయలేదు. మంత్రగత్తె ఇప్పటికే సుగంధద్రవ్యం పిచికారి చేసుకుని ఒక భయంకరమైన రసవత్తరమైన కథ కోసం ఉత్సాహంగా ఉంది. కానీ అబ్బాయి తన నోట్బుక్ను మాత్రమే అటూ ఇటూ తిప్పుతూ ఉండిపోయాడు. మంత్రగత్తె వెంటనే అందులో ఉన్న తప్పులను గుర్తించింది. ఆమె అతని నోట్బుక్ను లాగేసుకుంది. ప్రతి పేజీ ఖాళీగా ఉంది. ఒక్క పదం కూడా రాసిలేదు. అమ్మాయి పరిగెత్తి వచ్చి వివరణ ఇవ్వడానికి ప్రయత్నించింది. కానీ మంత్రగత్తె అప్పటికే కోపంతో మునిగిపోయింది. ఆమె వారిపై తన భయంకరమైన మంత్రాన్ని వేసేందుకు సిద్ధమవుతున్న సమయంలో ఆమె ఒక్కసారిగా పడిపోయింది. స్ఫింక్స్ ఆ నిద్ర ఔషధాన్ని రహస్యంగా ఆమె సుగంధద్రవ్య సీసాలో కలిపాడు. తాను కూడా ఆ అపార్ట్మెంట్లో బందీ అయిన వారిలో ఒకడేనని తెలిసింది. అబ్బాయి పిల్లిని తన బ్యాక్ ప్యాక్ లో పెట్టుకుని ఆ ఇద్దరూ తలుపు దాటి పరిగెత్తారు. బయట అంతులేని అడవి కనిపించింది. వారు ఆనందంగా అటవిలోకి పరిగెత్తారు.